ఒక విషయాన్ని గురించి పదే పదే చెబుతున్నారు అంటే అది ఎంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయమై ఉండాలి కదా. మనమని కాదు కానీ క్రైస్తవ లోకమే దాని గురించి పెద్ద పట్టించుకోవట్ల. క్రైస్తవ లోకం పట్టించుకోవట్ల. విషయం ఏంటంటే దేవుని రాజ్యాన్ని గురించి, రాకడ గురించి. అవునంటారు కదంటారు. మళ్ళీ మన మాట నిజాలు మాట్లాడుకుందాం కదా. వాస్తవం కదా. అమ్మో, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, అందులో నేను ఉండాలి, ప్రభు రాబోతున్నాడు, మేఘాల మీదకి నేను వెళ్ళాలి అని కనీసం రోజుకు ఒక్కసారన్నా ఆలోచన చేస్తున్నామా మనం? దాని గురించి ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వాళ్ళమే మనం. తెల్లవారుజాము చేస్తాం, ఎక్కడికి వెళ్ళేటప్పుడు చేస్తాం, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ఏదైనా తాగేటప్పుడు ప్రార్థన చేస్తాం, మధ్యాహ్నం పూట ఒకవేళ ఖాళీగా ఉంటే కనుక అప్పుడు ప్రార్థన చేసుకుంటాం, రాత్రి పడుకునేప్పుడు ప్రార్థన చేసుకుంటాం. కానీ దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచన చేస్తామా? చెప్పండి. అక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళగలనా, ప్రభువే కనుక ఈ సమయంలో వస్తే అని అసలు మనం ఆలోచన చేస్తామా? ఆలోచించం. అసలు దాని గురించి పెద్ద ఆలోచన ఏమీ ఉండదు. వచ్చినప్పుడు వస్తాడు, వచ్చినప్పుడే వెళ్దాం, అంతే కదా. వస్తానన్నాడు, వాళ్ళకి అవుతాడు, రేపైనా వస్తాడు, వచ్చినోడు తీసుకెళ్తాడుగా, అప్పుడు వెళ్దాం అన్న ఆలోచనే తప్ప మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, అయిపోయింది నా పని, ఇక ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు టక్కన మాయమైపోతాం అన్న ఆలోచనే తప్ప ఆ రాజ్యానికి నేను వెళ్ళగలనా లేదా అని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోగలుగుతున్నామా? లేదుగా కదా. లేదు. వాస్తవం నేను చెప్పేది. మీరని కాదు, సగటున లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవుడి పరిస్థితి అలా ఉంది. మీరని కాదు నేను చెప్పేది, సగటున ప్రతి క్రైస్తవుడు పరిస్థితి అలా ఉంది. కనుక మనం అందరిలా కాదు కానీ మనం ప్రత్యేకపరచబడినటువంటి క్రైస్తవులుగానే మనం ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. ప్రభువు కోరుకున్న క్రైస్తవులుగా ఉండాలి. ప్రభు ఏం కోరుకుంటాడంటే మనము ఆ పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ దేవుని రాజ్యంలో మనము వారసులుగా చేరాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకొరకే ఇంచుమించుగా మనం అందరం కూడా ప్రయాణం చేస్తున్నాం, మన అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఆ తపన, ఆ ఆలోచన ఉండబట్టే మీరు ఇక్కడ ఉండగలిగారు. లేకపోతే ఎక్కడెందుకు ఉంటారు? ఇంట్లో టీవీ ముందు ఉండేవాళ్ళు. అవునంటారు కదంటారు. లేకపోతే కనుక విసనపేటలో ఏదో పనుల నిమిత్తం వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళం, ఇంకేదన్నా ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళు మీరు. లేదు అంటే కనుక ఒక ముద్ద అన్నం తినేసి ప్రశాంతంగా పడుకుంటే పోలా, 9 అవుతుంటే ఏంటి బాధ అన్నట్లుగా ఓ ముద్ద తినేసి మెదలకుండా పడుకునేవాళ్ళం. అవునంటారు కదంటారు. కానీ అలా కాకుండా దేవుని సన్నిధికి ఈ రాత్రిపూట ఎందుకు వచ్చాం అంటే ఆయన రాజ్యంలోనికి చేరాలి, నిత్య జీవాన్ని పొందాలి అనేటువంటి ఒక తపన మనకు ఉండబట్టేగా కదా. బైబిల్ గ్రంథంలో కూడా ఇలానే పరలోక రాజ్యాన్ని గురించి యేసుప్రభువు వారు మాట్లాడుతూ 25వ అధ్యాయంలోని కనుక మనం వెళ్ళగలిగితే అక్కడ చక్కగా ప్రభు రాశారు, ప్రభువు తెలియజేశారు. ప్రభువే స్వయంగా తన నోటితో చెప్పినటువంటి విషయాలు అక్కడ ఉన్నాయి. పరలోక రాజ్యం అన్నాడు. ఎలా ఉంది అనంటే అదుగో ఎట్లా తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చాలు. ఇప్పుడు సంఘం ఎలా ఉన్నది అనంటే పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకై సిద్ధపడి ఉన్నటువంటి 10 మంది కన్యకలను పోలి ఉన్నది సంఘం.
ఇది పరలోక రాజ్యానికి చేరాలని తపనతో బయలుదేరినటువంటి సంఘం. నేను సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి ప్రభువు చెప్పిన మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను. ఈ 10 మంది కూడా దేవుని రాజ్యానికి చేరాలనే బయలుదేరింది. దివిటీలు చేత పట్టుకుని బయలుదేరారు. పరలోక రాజ్యం చేరాలని బయలుదేరారు. సంతోషం, అక్కడి వరకు చాలా సంతోషం. కానీ ఆ తర్వాత కొంచెం బాధాకరమైన విషయం కనబడుతుంది. అందులో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. 10 మందిలో 5 బుద్ధి లేని వాళ్ళు, 5 మొత్తం 10 మంది కూడా ఆ పరలోక రాజ్యానికి చేరాలని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు సిద్ధపడిన వారే. 10 మంది కూడా యేసుప్రభు వారిని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నటువంటి వ్యక్తులే. కానీ అందులో 5 మాత్రం బుద్ధి గలవారు, 5 మాత్రం బుద్ధి లేనివారు. ఎందుకు బుద్ధి గలవారయ్యారు? ఎందుకు బుద్ధి లేని వారుగా ఉన్నారు? ఎందుకు బుద్ధి గల వ్యక్తులు, ఎందుకు బుద్ధి లేని వ్యక్తులు అని అక్కడ చక్కగా యేసయ్య తెలియచేశారు. ఎలా అయ్యారు అంటే 5 సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5 సిద్ధపాటు లేదు. ఏముంది? ఏమీ లేదు. సిద్ధపాటు కలిగిన వారు ఎంతమంది? సిద్ధపాటు లేని వారు ఎంతమంది? ఇంతకు మీరు ఏ 5 ఉన్నారు? సిద్ధపాటు కలిగిన దానిలోనే ఉన్నారా? ఉంటే దేవుని గట్టిగా ఒక్కసారి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం. మనము సిద్ధపాటు కలిగినటువంటి కన్యకల వలె ఉందుముగాక. అలానే ఉండాలి. అందుకోసమే ఈ ప్రయాస. అయ్యారు 25 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి పరిచర్య ప్రారంభించి 25 సంవత్సరాలుగా ప్రయాసపడుతున్నారు. ఎందుకోసం? ఆ రాజ్యంలో చేరాలనేగా, అంతేగా. ప్రాంతానికి వచ్చారు, ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. ఎంత ప్రయాసపడ్డారో, ఎంత కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు. మీ కళ్ళ ముందే కదా ఎన్ని ప్రయాసలకు వచ్చారు, ఎన్ని పాములు చంపుంటారో, ఎన్ని వర్షాలకు నిద్రాహారాలు మానేసి వర్షాల్లో తడుచుకుంటూ ఉన్నారో మీరు చూడలేదా? ఆ ఆరాధనలో కూడా మీరు కూడా పాలు పొందులు పొందే ఉంటారుగా. మీరు కూడా ఒక బొచ్చు పట్టుకొని ఉంటారుగా నీళ్ళు గారుతుంటే. లేరమ్మా ఇక్కడ అలాంటి వాళ్ళు? ఒక గిన్నె పెట్టి ఉంటారుగా నీళ్ళు గారుతుంటే మందిరంలో. లేరా? అక్కడ ఆ మందిరంలో ఉన్నారా? 25 సంవత్సరాల ప్రయాస. ఒక చిన్న గదిలో ఉంటూ కనీసం ఎంత ఉండేది వాళ్ళు ఉండేది అమ్మా? దీనిలో సగం ఎంత ప్రయాస! ఇల్లా లేకపోతే బిల్డింగా? మరి దాన్ని విడిచిపెట్టేసి ఇక్కడికి పిల్లలతో ఇక్కడికి వచ్చి ఈ ప్రయాస అంతా ఎందుకోసం? మిమ్మల్ని దేవుని ఎదుట నిలవబెట్టాలనే కదా ప్రయాస. అవునంటారు కాదంటారా? అంటే మిమ్మల్ని బుద్ధిగల కన్యకల వలె సిద్ధపరచి ఆయన ఎదుట నిలుపట ఏ ధ్యేయం? ప్రైజ్ ది లార్డ్. బుద్ధిగల కన్యకల వలె మీరు సిద్ధపడుదురుగాక. ఎట్లా సిద్ధపడాలి? మీ పక్కన వాళ్ళని చూసి బుద్ధిగల కన్యక వలె నీవు ఉందువుగాక అని చెప్పండి. ఎట్లా ఉండాలి మనం? ఆ 5 బుద్ధిగల కన్యకలు ఎందుకయ్యారు? సిద్ధపాటు కలిగి ఉన్నారు. అంతేనా? సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వస్తే ఇప్పుడు అన్నట్లుగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తాము పొందిన రక్షణ కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, అవునా, సంఘ నియమాలను కట్టడలను అనుసరిస్తూ, సేవకునికి లోబడుతూ, వాక్యానికి లోబడుతూ వారు నమ్మకంగా ఉన్నారు.
అందుకే బుద్ధి గల కన్యకలయ్యారు. అంతేగా, లేకపోతే వచ్చినప్పుడు చూద్దాంలేండి, సిద్ధిల్లో నూనె లేదండి, తెచ్చుకోవాలా, అప్పుడు చూద్దాంలే, అయిపోతే అప్పుడు చూద్దాం నిర్లక్ష్యం కదా. అప్పుడు చూసేదేముంది అయిపోయాక, అవునా? ఇప్పుడంటే కరెంటు పెద్ద ఎక్కువ పోవట్లేదు, పోయినా వెంటనే సెల్ ఫోన్లు ఉంటున్నాయి, లైట్లు వేసేస్తున్నాం, టార్చ్ లైట్లు. సెల్ ఫోన్లే, ఇంట్లో టార్చ్ లైట్లు కూడా ఉండట్లా. రోజులు మారిపోయినాయి, రాను రోజులు ఎట్లుంటాయో ఏమో. దేవుని రక్తం చేయం, దేవునికి స్తోత్రం. ప్రస్తుతానికి మాత్రం బుడ్డిలు పోయినాయి కదా, దీపాలు పోయినాయి ఉన్నాయా? ఎప్పుడో పోయినాయి అవి. క్యాండిల్స్ కూడా ఏదో క్రిస్మస్ అప్పుడు, సెమీ క్రిస్మస్ అప్పుడు, న్యూ ఇయర్ అప్పుడు తెస్తాను. ఏమంటారు? ఇక అప్పుడు తప్ప వాటికి ఇంకెప్పుడన్నా తెస్తున్నామా? లేదు. ఆడి పని కూడా ఇంచుమించుగా క్లోజ్ కదా. ఇవన్నీ ఎప్పుడూ అయిపోయినాయి. కరెంటు పోతే అప్పుడు చూద్దాంలే, పోయాక చూసేదేముంది? కరెంటు పోయిన తర్వాత చూసేదేముందండి? ఇక చీకటిన తప్ప. అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ పోతే అన్నీ అందుబాటులో పెట్టుకోవాలిగా. కావలసినవన్నీ కరెంటు పోతే వెంటనే వెలుగునివ్వడం కోసం ఏం కావాలి? సెల్ ఫోన్. ప్రస్తుతం హల్చల్ చేసేది సెల్ ఫోను కాబట్టి దాన్ని అందుబాటులో పెట్టుకోవాలి. అంతేగా కదా. దేనికైనా సిద్ధపాటు. వీళ్ళు సిద్ధపాటు లేని వాళ్ళు. అప్పుడు చూద్దాంలే అనుకున్నారు. ఈ లోపల నూనె అయిపోయింది. నూనె అయిపోయేసరికి, అమ్మా కొంచెం మీ నూనె కొంచెం పోతారా, కొంచెం మీరన్నా పోతారమ్మా, భలే వందలే అయ్యా, మాకు మీకు సాల్దో, కావాలంటే మీరు ఇల్లు కొనుక్కొచ్చుకోండి. కొట్టి ఇక్కడ ఎక్కడ ఉందమ్మా, రోడ్డుకి వెళ్ళాలి సెంటర్కి, మీ దగ్గర ఉందిగా, కొంచెం పోయొచ్చుగా తల్లి, పోయొచ్చుగా, భలే వందలే తాత, నాకు నీకు సాల్దో, కాబట్టి మీ తిప్పలు మీరు పడండి, ఈ లోపల ఆయన కనుకొస్తే మరి నా సంగతి ఏంటి అన్నట్టుగా ఉంది. బుద్ధిగల కన్యక కదా, సిద్ధంగా ఉంది. అప్పుడు చూద్దాంలే అన్న వాళ్ళు ఇక ఇప్పుడు సెంటర్కి పరిగెత్తుతున్నారు. నాన్న ప్రసన్న నువ్వన్న ఏమన్నా నిల్లొత్తామా బజార్కి, బాలే చెప్పేవు తాత. ఈ లోపల ఆయన వస్తే సర్లే చేసేది ఏముంది అని బయలుదేరి వెళ్తే, ఈ టర్నింగ్ రోడ్డు దగ్గరికి ఇలా టర్నింగ్ తిరిగి అటు వెళ్ళే లోపల ఇటు నుంచి పెళ్లి కుమారుడు రానే చేశాడు. ఇంకేముంది, పెళ్లి కుమారుడు వచ్చాడు. ఈ బుద్ధిగల కన్యకలు సిద్ధంగా ఉన్నవాళ్ళు ఆయనతో కూడా లోనికి వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడింది. ఈ లోపల సెంటర్కి వెళ్ళిన వాళ్ళు వచ్చారు 5. నూనె పోసుకొని వచ్చారు. ఉపయోగం ఉందా? ఉపయోగం లేదుగా. ప్రభా తలుపు తీయ్యా, మీరెవరో నేను ఎరుగును. ప్రభా ఇందాడదాకా మేము ఇక్కడే ఉన్నాం, జస్ట్ నువ్వు వచ్చే ముందే అట్లా వెళ్ళామయ్యా. అసలు అవన్నీ కుదరవు అక్కడ. మాకు చెబితే కుదిరిద్ది కానీ, పాస్టర్ గారండి పనికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది పాస్టర్ గారండి, లేకపోతేనా అసలు 7 అంటే 6:30కే వస్తామేమో, 10 నిమిషాలు ముందే మేము ఇక్కడ ఉంటాం. ఈరోజు అంటే ఈరోజు పనికి వెళ్ళి వచ్చామండి. ఈరోజు సోమవారం కదా, అదే బుధవారమో శనివారమో ఇలాంటి కోటాలు అనుకోండి 7ంటికి ప్రార్థన అంటే మేము 7:15 ఏడే ఉంటాం. ఆదివారం 10ంటికి ప్రార్థన అంటే 10:10 మేము మందిరంలో ఉంటాం. కాబట్టి వెనకే మా అమ్మగారు ఉన్నారు, కాబట్టి అడగండి అని మీరు ఒకళ్ళు నాతో అనొచ్చు. మేము పిచ్చోళ్ళం ఏం చేస్తాం, ఇవాళ వచ్చాంగా నిజమే కావచ్చు, పాపం పనికి వెళ్ళి వచ్చి ఉంటారులే, మొత్తానికి అయినా వచ్చారులే, 9 అయితే అయిందిలే అని మేము సంతోషపడతాం, సంబరపడతాం. మా దగ్గర చెబితే సరిపోయింది కానీ ప్రభు దగ్గర ఈ మాట చెబుతానికి సరిపోతాం. ఆ మాట చెప్పడానికి సరిపోయి ఒకవేళ చెప్పినా ఆయన ఒప్పుకుంటాడా? మేమైతే కానీ ఏం చేస్తాం, రండి రండి
సుని యొద్దకు రమ్మనుచున్. ఎప్పుడు తలుపులు తెరిచాము? తలుపు తడుతున్నారు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎంత బాధాకరమైన విషయం. సిద్ధపడిన వారేమో లోపలికి వెళ్ళిపోయారు, సిద్ధపడని వ్యక్తులేమో బయట నిలిచిపోయారు. చాలా బాధాకరమైన విషయం కదా. అవునంటారు కాదంటారా? సంతోషమా బాధ? చాలా బాధ. ఇంత భక్తి చేసింది లోపలికి వెళ్ళడానికేగా, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికేగా. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం, సిద్ధపాటు కలిగి ఉండాలి. మొదటి నుండే ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇదిగో ఇప్పుడే ఆయన వస్తున్నాడు అన్నట్లుగా మనం సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడైనా రానివ్వండి, ఆయనతో కూడా ఆ నిత్య రాజ్యములోనికి, ఆ పరలోక రాజ్యములోనికి మనము అడుగు పెట్టగలుగుతాము. అట్టి కృప నిశ్చయంగా ఇదిగో ఈ ప్రాంతంలో పరిచర్య జరుగుతూ ఉండగా, ఈ పరిచర్యలో పాలభాగస్తులైనటువంటి మీ అందరికీ ప్రభు ఇటు కృపనిచ్చునుగాక. సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధి గల కన్యకల వలె ప్రభువు మిమ్మల్ని మార్చునుగాక, ఆ నిత్య రాజ్యములో మిమ్మల్ని చేర్చునుగాక. అటు కృప మెండుగా కలగాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ